విషయాలు దానిపైన కన్నుపడింది. ఎప్పుడైతే కన్నుపడిందో ఈ ల్యాండ్ మాకు కావాలని ఉద్దేశంతో వాళ్ళు అడగడం, వీళ్ళు మేము ఇవ్వమని చెప్పడం, వెంటనే రెవెన్యూ అధికారులు అధికార బలంతో, అందబలంతో, డబ్బు బలంతో దీన్ని వెంటనే ఈ ల్యాండ్లో మనకు రాలేదు కాబట్టి ఈ ల్యాండ్ వెంటనే పనికి రాకుండా శ్మశానం బాడీని పూడ్చడం చాలా దుర్మార్గం అనేది కూడా దళిత హక్కుల పోరాట సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ హెచ్పిఎస్గా దళిత హక్కుల పోరాట సమితిగా మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా శ్మశానం లేకపోతే శ్మశానం వేరే చోట పెట్టాలి. దళితుల భూములు పెరిగి శ్మశానం ఇవ్వకూడదు అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మా సొంత భూమిని క్లీన్ చేసుకుంటా ఉంటే, ఇల్లు కట్టాలనుకుంటే కొందరు వచ్చి ఆ ల్యాండ్ని అవుట్లెట్ అడిగినారు. మేము ఇవ్వమాటంటే ఒకే వారంలోనే మా ల్యాండ్ ఎదురుగానే మా ల్యాండ్లోనే దీన్ని మసానం చేసేది అనేసి మా ల్యాండ్ ఎదురుగానే 167 అనుపల్లి రెవెన్యూ గ్రామంలో ఉంటుంది ఇనుప శాంక్షన్ అనేసి ఆ ల్యాండ్ని ఎదురులోనే మా ల్యాండ్లోనే మసానం వేస్తూ ఉంటారు. కానీ మేము హైకోర్టు కేసులో కూడా దౌర్జన్యంగా 8వ తారీఖు మేము కలెక్టర్ గారు అర్జీ ఇస్తే కలెక్టర్ గారు దాన్ని ఇమీడియట్గా ఎంఆర్ఓ రమ్మనేసి అర్జీ ఇచ్చినారు. కాబట్టి మీకు న్యాయం చేస్తాము, మీకు నోటీస్ పంపించి మీకు సర్వే చేసి ఇస్తాము, ఏం ప్రాబ్లం లేదంటే వెంటనే మరుసటి రోజే శనివారమే వాళ్ళు కావాల్సి దౌర్జన్యంగా కొందరు డిటి గారు, ఎంఆర్ఓస్లో ఆర్ఐ గారు, విఆర్ఓ గుజరాత్లో ఆయన సంతోష్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు కావాల్సి మా ల్యాండ్ పట్టా భూములనే మసానం అనేసి ఒక బాడీ వేసేసిన ఇంతవరకు అక్కడ మసానం లేదు, ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ అడిగితే మార్చి నెలలో దీనికి మసానానికి సబ్మిషన్ చేయలేదు చెప్పినారు. కానీ ఇప్పుడు ఇమీడియట్గా సబ్మిషన్ అయిపోయిందనేసి మా ల్యాండ్ని వెంకటేశ్వర చెప్పిన వల్లే దానికి మా ల్యాండ్ ఎదురుగానే మసానం వేస్తారనేసి